అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, అందరూ కూడా ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్బీఐ టాక్స్ ఒక పెద్ద బృందంతో మీకు మెంటర్షిప్ ఇవ్వడం కోసం సన్నద్ధమైనది. ఇప్పటికే దాదాపు 30 జూమ్ మీటింగ్స్ పూర్తయినాయి. ఫిజికల్ సెమినార్స్ కూడా ఉంటాయి. హైదరాబాద్లోగా వివిధ పట్టణాల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. మీకు ఇండివిజువల్ మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా, మీకుండే రిజర్వేషన్ ఆధారంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పడతాయి. ఆ వాట్సాప్ గ్రూపులలో మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఏ వాట్సాప్ గ్రూప్ ఆ వాట్సాప్ జూమ్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో అనేక మంది ఎక్స్పర్ట్స్ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. అనేక మంది ఐఐటిఎన్స్, ఐఎమ్స్ ఎస్బీఐ టాక్స్ తోటి అనుసంధానమైనారు. ప్రతిష్టాన రీసెర్చ్ సంస్థ కూడా ఎస్బీఐ టాక్స్ కలిసి పనిచేస్తుంది. మీరు యూట్యూబ్లో చాలామంది చూస్తుంటారు. అనేక మంది ఐఐటీస్, ఐఎంను ప్రొఫెసర్ని ఇంటర్వ్యూ చేశాను. సో వాళ్ళందరి గైడెన్స్ తోటి మీకు అద్భుతమైన వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. ఎస్బీఐ ప్లే స్టోర్ నుంచి ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేస్తే కోర్స్ తీసుకోండి. జోసా, బిట్సాట్, విట్, మణిపలంతో కామెడీకి, ఎంసెట్, ఇలా డైరెక్ట్ అడ్మిషన్ 4 రకాల కోర్సెస్ ఉన్నాయి. ఇదంతా 1 నిమిషంలో అయిపోతుంది. మీకు కేవలం యాప్లో టెక్నికల్ ఇబ్బంది ఉంటే మాత్రమే దాన్ని ఫోన్ చేయండి. ప్రతి విషయానికి దయచేసి స్క్రీన్ నెంబర్ ఫోన్ చేయకండి. కేవలం టెక్నికల్ ఇబ్బందుల కోసం మాత్రమే దయచేసి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి. మీ అంతా మీరే చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. దయచేసి మాటిమాటికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి. మిత్రులారా, సాఫ్ట్వేర్ రంగం యొక్క అవసరాలు కాలానికి అనుగుణంగా మారుతున్నాయి. ఒకప్పుడు క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ నేర్చుకుంటే జాబ్స్ వచ్చేటి. అప్పుడు Y2K సమస్య, ముఖ్యంగా 2020 కంటే ముందు, అంటే 1995 నుంచి 2000 ఇయర్ వరకు అట్లాంటి పరిస్థితి ఉండే. 3 నెలలు 4 నెలల కోర్సు నేర్చుకుంటే జాబ్స్ వచ్చేటి. ఆ తర్వాత కాలానుగుణంగా కంప్యూటర్ సైన్స్ యొక్క క్రేజ్ పెరిగి కొంచెం కంప్యూటర్ సైన్స్ అవుతున్న వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. కానీ వాళ్ళు బీటెక్లో ఏ కోర్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఏవో కొంచెం బేసిక్స్ నేర్చుకోకపోయినా వాళ్ళకు ఉండే లాజికల్ స్కిల్స్, వాళ్ళకు ఇంటెలిజెన్స్ ఆధారంగా జాబ్స్ ఇచ్చేవాళ్ళు. 15-20 ఏళ్ళ క్రితము మంచి ప్రీమియర్ కాలేజెస్లో వాళ్ళు మెకానికల్ అయినా, సివిల్ అయినా, కెమికల్, వాళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ప్లేస్మెంట్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ తీసుకునేవాళ్ళు. అనేక మంది నాకు తెలిసిన వాళ్ళు జేఎన్టీయూలో, ఉస్మానియాలో, సిబిఐటి లాంటి కాలేజీల్లో సివిల్, మెకానికల్ ఒక్క ముక్క కూడా కంప్యూటర్ సైన్స్ గురించి లేకపోయినా జాబ్స్ పొందారు. మంచి ప్లేస్మెంట్ చెప్పారు. ఆ తర్వాత జీవితంలో మంచి స్థిరపడ్డారు. ఆ తర్వాత ఏమైంది, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ వండుకుంటే మిగతా వాళ్ళు కూడా కోడింగ్ స్కిల్స్ నేర్చుకొని, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ తెచ్చుకున్నట్టయితే, కోర్సెస్ నేర్చుకున్నట్టయితే జాబ్స్ వచ్చాయి. మరి కొంతకాలానికి ఆ కోర్స్, చిన్న కోర్సు నేర్చుకోక మీకు 4.0 టెక్నాలజీస్ కానీ, నెక్స్ట్ వేవ్ దగ్గర కానీ ఫుల్ ఫ్లెడ్జ్ 4 ఇయర్స్ ఆన్లైన్ కోర్సు నేర్చుకొని, సో అట్లాంటి దగ్గర నేర్చుకొని, సో ప్లేస్మెంట్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ఇలా కేఎంఐటీ లాంటి వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. బయట కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని సపరేట్గా వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి హార్డ్ వర్క్ చేస్తుంటే జాబ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు మిత్రులారా, టెక్నాలజీస్ మారిపోయినాయి. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, మిషన్ లెర్నింగ్లో చాలా రకాల కొత్త జాబ్స్ వస్తున్నాయి. ప్రోగ్రామింగ్లో చాలా బేసిక్ లెవెల్ జాబ్స్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడేదో కొంచెం చిన్న కోర్సు నేర్చుకోవడం వల్ల మీకు ప్లేస్మెంట్స్ రావడం కష్టం. బీటెక్ ఉన్నా, కంప్యూటర్ సైన్స్ ఉన్నా, చాలా సందర్భాల్లో ప్రీమియం ఇన్స్టిట్యూషన్లో, టాప్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నప్పటికీ కూడా మీకు ప్లేస్మెంట్స్ రావడము కష్టం అవుతుంది. అంటే ప్రధానంగా కాలేజీ ఆధారంగానే, బ్రాంచ్ ఆధారంగా ఒకప్పుడు సీట్లు వచ్చేవి. కొన్ని సందర్భాల్లో చాలా ఏళ్ళ క్రితం కేవలం కాలేజీ పేరు ఆధారంగా మీకు జాబ్స్ వచ్చేవి. స్కిల్స్ అవసరం లేదు. కానీ ఇప్పుడు స్కిల్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి తీసుకునేంత ఓపిక ఇండస్ట్రీకి లేదు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు పనిచేస్తారో ఉద్యోగి తెలియదు. కాబట్టి ట్రైనింగ్కి కూడా డబ్బులు స్పెండ్ చేసే ఉద్దేశం లేదు. అనేక మంది వెల్ ట్రైన్డ్ స్టూడెంట్ దొరుకుతున్నప్పుడు వాళ్ళకు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళను రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీస్కి లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు సిఎస్సి అనుబంధ సంస్థలు తప్ప మిగతా వాటిని డిస్కరేజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఐటీ రంగంలోకి వెళ్తే, మీరు కోర్కి వెళ్తే, మీరు సివిల్కి వెళ్ళినా, కెమికల్కి వెళ్ళినా, మెకానికల్కి వెళ్ళినా, ఎలక్ట్రికల్ కోర్కి వెళ్తే అది వేరే విషయం. మీరు అవే తీసుకోండి, ప్రైవేట్కి వెళ్ళినా, గవర్నమెంట్కి. కానీ మీరు సాఫ్ట్వేర్ రంగంలోకి మాత్రమే వెళ్తారనుకుంటే, మీరు టాప్ కాలేజీలో మీరు వేరే బ్రాంచ్లు వచ్చినా
మీకు లోయర్ కాలేజీలో సిఎస్సికి వెళ్ళుకోవడమే మంచిది. ఇంతకుముందు అట్లా వేరే రకంగా చెప్పేవాడిని, నేనే వేరే రకంగా చెప్పేవాడిని. కాబట్టి ఇప్పుడు సివిలో, మెకానికలో, కెమికల్లో, ఎలక్ట్రికల్లో అవన్నీ చదువుకుంటూ వాటి జీపీఎల్ మెయింటైన్ చేస్తూ ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తూ సో వాళ్ళతో పాటు మీరు రెగ్యులర్ మీకు సాఫ్ట్వేర్ కానీ కోడింగ్ కానీ పూర్తిగా నేర్చుకునేంత సమయం ఉండదు. ఆ సమయం ఎట్లాగో వెచ్చించాల్సి వస్తుంది చాలా వరకు టైం. ఉన్న సమయంలో మనం ఎక్స్పర్టైజ్ కావడం కష్టం. అదే కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నట్టయితే, కంప్యూటర్ సైన్స్ చేయనట్టయితే, లేదా కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సిఎస్సి డైరెక్ట్ రిలేటెడ్ వాళ్ళు ఏరినట్టయితే దానిలో మనము పూర్తిస్థాయి దాని మీద సమయం పెడతాం కాబట్టి ఎక్స్పర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ స్కిల్స్ సరిపోవు. కాబట్టి అందరు కూడా మీరు టాప్గా కాలేజీ కంటే ఎక్కువ బ్రాంచ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే ఒకవేళ మరీ నాసిరకం కాలేజీలకు వెళ్ళకండి, ఒక స్థాయి ఉన్నటువంటి కాలేజీలలో మీకు సిఎస్సి కానీ సిఎస్సి అనుబంధ కోర్సు తీసుకోవడమే మంచిది. ప్రస్తుత సందర్భంలో కోర్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ సాఫ్ట్వేర్లో ఎక్స్పర్ట్ అయ్యేటువంటి వీలు తక్కువ ఉంటుంది. చాలా బర్డెన్ అవుతారు స్టూడెంట్స్, కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇటు కొన్ని మరీ సాఫ్ట్వేర్ మీద ఫోకస్ పెడితే వీటిలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. జీపీఎల్ రావు, మళ్ళీ కట్ ఆఫ్ జీపీఏ 7 జీపీఏ పెట్టే అవకాశం ఉంటుంది, 6 జీపీఏ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ సమస్య అధిగమించాలంటే మీరు వీలైనంత వరకు సిఎస్సి వాటిని ప్రిఫర్ చేయడమే మంచిది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.